ఆఫీస్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అన్నది చాలా మందికి ఐడియా ఉండుండదు. హిస్ట్రోస్కోపీ అంటే చాలా పెద్ద సర్జరీ, ఎనస్థీషియా ఇస్తారు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాలి అని చాలా మందికి చాలా ఐడియాస్ కానీ థాట్స్ కానీ ఉంటాయి. హిస్ట్రోస్కోపీ అనేది ఏంటి అంటే పూర్వం డిఎన్సి చేసేవాళ్ళు. ఇప్పుడు డిఎన్సి అనేది ఏంటంటే అది ఒక బ్లైండ్ టెక్నిక్ అన్నమాట. కనపడకుండా జస్ట్ బ్లైండ్ గా ఫీల్ తో వెళ్ళి లోపల క్లీన్ చేసి వచ్చేవాళ్ళు. హిస్ట్రోస్కోపీ వచ్చాక చాలా వరకు హిస్ట్రోస్కోపీ అనేది చాలా డిజీజెస్ కి డయాగ్నోసిస్ గా మారింది. హిస్ట్రోస్కోపీ చేయించడం వల్ల చాలా మందికి యూట్రస్ తీయాల్సిన అవసరం లేకుండా, లేదా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా హిస్ట్రోస్కోపీ చేయించడం వల్ల, దాంట్లోనే పాలిప్ తీసేయడం వల్ల చాలా మందికి యూట్రస్ సేవ్ చేయాల్సి వచ్చింది. సో గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ ఫర్ డయాగ్నోసిస్ అంటాం హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీలో కూడా ఆఫీస్ హిస్ట్రోస్కోపీ అని ఉంటుంది. ఆఫీస్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఎనస్థీషియా లేకుండానే హిస్ట్రోస్కోపీ చేస్తాం. అదేంటంటే సింపుల్ ఆఫీస్ ప్రొసీజర్ లాగా. ఎలా అయితే బీపీ కానీ, హైపర్టెన్షన్, డయాబెటిస్ ఇట్లా ఉన్న పేషెంట్స్ కి ఏమవుతుందంటే ఎనస్థీషియా వల్ల రిస్క్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కానీ, ఎనస్థీషియా ఇస్తే ఇంకా కాంప్లికేట్ అవుతున్న వాళ్ళకి కానీ, లేదా ఆఫీసులకి వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకునే టైం లేదు, 1 డే కూడా స్పేర్ చేయలేమన్న వాళ్ళకి, అండ్ ప్రొసీజర్ సింపుల్ అన్న వాళ్ళకి ఇలాంటి ఆఫీస్ ప్రొసీజర్స్ చేస్తే చాలా మంచిది. అండ్ అదే కాకుండా రెస్ట్ అవసరం లేదు అండ్ ఏ కాంప్లికేషన్స్ ఉండవు. కాకపోతే కొంచెం డిస్కంఫర్ట్ తెలుస్తుంది. చాలా మంది ఏదేదో భయపడిపోతారు ఎనస్థీషియా లేకుండా ఎలా అని. ఇవి పెయిన్, కొంచెం డిస్కంఫర్ట్ తో, పెయిన్ లేకుండా కూడా చేయొచ్చు ఈ ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 1 hour లో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు మీరు ఇంటికి, అండ్ రెస్ట్ కూడా ఏమీ అవసరం ఉండదు. పాలిప్ అలాంటివి ఉంటే అదే దీంట్లో తీసేయొచ్చు. సో ఇది ఆఫీస్ హిస్ట్రోస్కోపీ is always a beneficial compared to the normal hysteroscopy. Thank you.